సో రేషన్ కార్డ్కి సంబంధించి న్యూ అప్డేట్ అయితే స్మార్ట్ కార్డ్ రూపంలో మనకు వన్ కార్డ్ లాగా రేషన్ కార్డ్ అనేది డిజైన్ చేశారు కదా. సో దాన్ని మనం ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, డిజిలాకర్ను ఉపయోగించి రేషన్ కార్డ్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో డిజిలాకర్ ఎలా యూజ్ చేసుకోవాలి, దాంట్లో నుంచి మనం ఎలాంటి సర్టిఫికేట్స్ అయినా ఎలా డౌన్లోడ్ చేసుకోవచ్చు, అదే వీడియో ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా వాచ్ చేయండి. హలో అండి, అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శృతి. సో ఫస్ట్ అయితే మీరు ప్లే స్టోర్ ఓపెన్ చేయండి. మొబైల్లోకి వెళ్ళి ప్లే స్టోర్లో నుంచి మనకు డిజిలాకర్ వెబ్సైట్ ఉంటుంది అండ్ యాప్ కూడా ఉంటుంది. సో డైరెక్ట్గా యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. సో డిజిలాకర్ అని టైప్ చేస్తే మనకి కనుక 2 కనిపిస్తాయి. డిజిలాకర్, లాకర్ యువర్ ప్రొఫైల్ అని డిజిలాకర్ అని కనిపిస్తుంది. సో సెకండ్ ఓన్లీ డిజిలాకర్ ఉన్నదాన్ని మాత్రం ఇన్స్టాల్ చేయండి. సో దీన్ని మనం ఆధార్ కార్డ్తో కానీ మొబైల్ నెంబర్తో కానీ రిజిస్టర్ చేసుకోవచ్చు. సో నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను, బట్ మీకోసం మళ్ళీ ఇన్స్టాలేషన్ కూడా చూపిస్తున్నాను. సో దీంట్లో మనకు చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఈ యాప్ వల్ల మనకు ఎలాంటి డాక్యుమెంట్స్ మిస్ అయినా మనం ఇందులో తీసుకోవచ్చు, అండ్ ఎనీ డిస్ట్రిక్ట్స్ వాళ్ళైనా. సో ఇది మనకు ఏ డిస్ట్రిక్ట్ వాళ్ళైనా రేషన్ కార్డ్ కానీ, ఆధార్ కార్డ్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్, సర్టిఫికేట్స్ అన్నీ చెక్ చేసుకోవచ్చు ఇందులో. సో బై మిస్టేక్లో మన సర్టిఫికేట్స్ ఎక్కడైనా మిస్ అయినా కానీ, 10th కానీ, ఇంటర్, డిగ్రీ, మేమో అలా మిస్ అయినా ఇందులో చూసుకోవచ్చు మనం. సో ఓపెన్ చేస్తే మీకు ఇలా ఇంటర్ఫేస్ అంతా ఇలా కనిపిస్తుంది. యాప్ ఓపెన్ చేసిన తర్వాత అంత పెద్ద కష్టం ఏం కాదు, నార్మల్గా. సో లాంగ్వేజ్ చూజ్ చేసుకోండి. ఇక్కడ ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్, తెలుగు అయితే తెలుగు. సో లాంగ్వేజ్ చూజ్ చేసుకున్న తర్వాత ఎనీ యాక్సెస్ అని కనిపిస్తుంది కదా, లేఅవుట్ అంతా ఇలా ఉంటుంది. సో ఇక్కడ మనకు క్రియేట్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలంటే మీకు ఇక్కడ లాగిన్ విత్ మొబైల్ నెంబర్ ఆర్ కాంటాక్ట్ నెంబర్ ఏదైతే అది ఇవ్వండి. మీరు మొబైల్ నెంబర్ అయితే మొబైల్ నెంబర్, ఆధార్ కార్డ్తో అయితే ఆధార్ కార్డ్తో ఎంటర్ చేయండి. సో నేనైతే ఆధార్ నెంబర్ చెక్ చేశాను. ఆధార్ నెంబర్ ఎంటర్ చేయగానే మనకు కంటిన్యూ అనగానే ఇక్కడ మనం పిన్ సెట్ చేసుకోవాలి. ఎప్పుడైనా మళ్ళీ డిజిలాకర్ ఓపెన్ చేయాలన్నా ఈ పిన్ వేరే దాంట్లో అయినా ఎంటర్ చేస్తే మన ఐడి ఓపెన్ అవుతుంది. సో అలా మీరు ఇక్కడ మీకు నచ్చిన పిన్ సెలెక్ట్ చేసుకోండి, 6 డిజిట్ది. సో ఇక్కడ మళ్ళీ మనకు ఆధార్ కార్డ్తో మనకు ఓటీపీ అనేది వస్తుంది. ఇక్కడ ఓటీపీ మన మొబైల్ నెంబర్ ఏదైతే ఆధార్ కార్డు లింక్ అయిన మొబైల్ నెంబర్ ఉంటుందో దానికే వస్తుంది. సో ఆ మొబైల్ నెంబర్ ఫస్టే దగ్గర పెట్టుకొని ఇది ఇన్స్టాలేషన్ చేయండి. ఆటోమేటిక్గా మనకు సేమ్ మొబైల్ నెంబర్ అయితే ఆటోమేటిక్గా కోడ్ పడిపోతుంది. ఓకే, సో ఓటీపీ అయితే వచ్చిందా, ఓటీపీ వచ్చిన తర్వాత మనకి ఇలా మొత్తం యాప్ అయితే ఇలా ఉంటుంది. సో ఇక్కడ చూస్తున్నారు లేఅవుట్ అంతా ఇలా ఉంది, ఇంటర్ఫేస్ అంతా యాప్. సో దీంట్లో మనకు కింద సెర్చ్ కనిపిస్తుంది కదా, ఇక్కడికి వెళ్ళి మనం రేషన్ కార్డ్ అని క్లిక్ చేయండి. రేషన్ కార్డ్ అని టైప్ చేస్తే కనుక సో ఇక్కడ మనకు మార్క్ షీట్స్, 10th, ఇంటర్ అలా కనిపిస్తున్నాయి. కిందికి స్క్రోల్ చేస్తే మనకు డౌన్ సైడ్లో రేషన్ కార్డు విత్ డిస్ట్రిక్ట్స్తో చూపిస్తుంది చూడండి. రేషన్ కార్డ్ ఛత్తీస్గఢ్, నాగాలాండ్, ఆంధ్రప్రదేశ్, అలా సిక్కిం, త్రిపుర, ఉత్తరప్రదేశ్, లాస్ట్లో తెలంగాణ ఉంది. సో తెలంగాణ పైన క్లిక్ చేయండి, రేషన్ కార్డ్ తెలంగాణ. సో ఇక్కడికి వస్తే మీకు నేమ్ ఆఫ్ ఆధార్ కార్డ్ ప్రకారం నేమ్ చూపిస్తుంది కదా. సో మన రేషన్ కార్డ్ నెంబర్ ఆల్రెడీ ఎఫ్ఎస్సి అప్లికేషన్ సర్చ్ చూసుకున్న వాళ్ళు ఉన్నారు కదా. సో దాని యొక్క రేషన్ కార్డ్ నెంబర్ 3653 సిరీస్ ఉంది కదా, అది వచ్చి ఇక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ సెలెక్ట్ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేయండి. సో ఇక్కడ క్లిక్ మార్క్ చేయగానే మనకు రేషన్ కార్డ్ ఫెచ్చింగ్, సో మనకు ప్రాసెస్ జరుగుతుంది అలా కనిపిస్తుంది. సో దీన్ని డబల్ ట్యాప్ చేస్తే కనుక మన కిందికి, సో కింద డౌన్ సైడ్లో మళ్ళీ ఒకటి రేషన్ కార్డ్ అని ఇలా వచ్చింది కదా, తెలంగాణ స్టేట్ సివిల్ సప్లైస్ అని. దానిపైన క్లిక్ చేస్తే కనుక మనకు ఇలా రేషన్ కార్డ్ అనేది కనిపిస్తుంది. సో చూసారు కదా, ఇలా మనం స్మార్ట్ కార్డ్ రూపంలో ఇచ్చే కార్డ్ అయితే ఇదే. సో ఇలా ఉంటుంది మనకు రేషన్ కార్డ్ అనేది. సో ఇంకా ఇలానే మనం రేషన్ కార్డ్ అనే కాకుండా, సో మీరు హోమ్ బటన్లోకి వెళ్తే ఇక్కడ చూడండి సర్టిఫికేట్స్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఆధార్ కానీ, ఆభా కార్డ్, అపార్ కార్డ్, ఇలా మనకు సంబంధించిన ఎలాంటి డాక్యుమెంట్స్ అయినా ఈ డిజిలాకర్ నుంచి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. బై మిస్టేక్లో ఎప్పుడైనా మిస్ అయినా కూడా మనం ఇందులోకి వచ్చి సెర్చ్ చేస్తే కనుక విత్ డిస్ట్రిక్ట్, తెలంగాణ స్టేట్తో సహా ఇక్కడ అన్నీ కనిపిస్తాయి. సో ఓన్లీ తెలంగాణకే కాకుండా అన్ని స్టేట్లో ఈ డిజిలాకర్ను ఉపయోగిస్తున్నారు. చాలామంది యూజర్స్ అయితే దీన్ని డౌన్లోడ్ చేసుకున్నారు. సో ఇది మొత్తానికి మీకు ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలన్నా ఇందులోకి వెళ్ళి సెర్చ్లోకి వెళ్ళి టైప్ చేయండి, ఖచ్చితంగా వస్తాయి. సో ఇది వాళ్ళ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నా. యూస్ఫుల్ అయితే మాత్రం వీడియోని తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. నేను మీ శృతి. థ్యాంక్ యూ.